సర్క్యులేటింగ్ ఏరియా డెవలప్ సెల్ఫ్ స్ట్రెంత్ తోటి అది ఉండాలి. కింద ఏమైనా ఎల్సీ చేస్తారా? పీసీసీ చేస్తున్నారా? ఇది అక్కడ మీరు చేసి పంపించండి. దాని ప్రకారం చేస్తాం. అప్పటి వరకు రేపు సాయంత్రం వరకు పంపించాలి వీళ్ళకి. షెడ్యూల్ ఆడడానికి కూడా మనకి ఇబ్బంది లేదు. దీనే లేకపోతే దీనే లేకపోతే పైన రూట్ పిల్లర్స్ కూడా లేకపోతే పిల్లర్స్ మన పిల్లర్స్ ప్రాబ్లం ఉంటుంది చూసుకొని దీనిలో ఎంట్రన్స్ ఒకటి ఆఫీస్ రూమ్ లాగా ఒకటి పర్మిట్ చేయడం అఫ్సర్ ఒక బాత్రూమ్ హాల్ ఉన్నట్లే అక్కడ వరకు ఉంది సార్. చక్కగా గుర్తుగా వచ్చింది. దీన్ని ఇండియా స్టైల్ ఉంటే బాగుంటుంది కదా అని ఇట్లా తీస్తాను సార్ కొంచెం కొంచెం రాదు. అడిగా సార్ నేను అడిగాను. యాక్చువల్గా ఎగ్జిస్టింగ్ కాంపౌండ్ అయితే అప్పుడు అట్లా కట్టడం అది కరెక్ట్ కాదు కదా. మనమే సిస్టమ్స్ అదే సార్. అంటే మనమే ఒక రకంగా రోడ్డు ల్యాండ్ ఆక్యుపేషన్లో పోయినట్టు అక్కడ కొంచెం ఉండాలి. రెండోది అవసరం ఉంటే డ్రైనేజ్ కూడా తీయడానికైనా ఉండాలి కదా. ఈ పేమెంట్ అయింది. ఇక అయినా కూడా మనము వరకు ఎంత ముందు రన్ చేసి ఫైనల్ చేసి చేసేసి తర్వాత లేయింగ్ ఆఫ్ బీటీ రోడ్ అని లేయింగ్ ఆఫ్ బీటీ రోడ్ అప్పుడు పురాణంలో లక్ష్మణ్ హౌస్ ఇది దాంట్లో తీసేసుకున్నాం. 70 1+70 తర్వాత ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్ ఆఫ్ షాపింగ్ కాంప్లెక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏరియా.
పేరు పేరున నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పోరాడి ఓడిన వాళ్ళకు కూడా నేను అభినందనలు కృతజ్ఞతలు. ఓటమి అనేది రేపు గెలుపుకు అది మొదటి స్టెప్. అందునుంచి ఎవరు కూడా ఎక్కడ నిరుత్సాహపడద్దు, అదొక స్టెప్ కింద తీసుకోవాలి. ఆ తత్వం కూడా ముఖ్యంగా ఈ యూత్లో రావాలి. ఓడిపోయినామని చెప్పి నిరుత్సాహపడిపోయి కూర్చుంటే అక్కడికే నీ యొక్క ఆశ అనేది భూస్థాపితం అయిపోతుంది. అందులోంచి ఓటమి అనేది స్టెప్ కింద మనం భావించినప్పుడే మనం ముందుకు పోగలుగుతాం. అందులో లక్కీలీ ఏమైంది అంటే మనకు ఈ 2 డేస్లోనే ఈ యువ వికాసం అనేది రావడం, నిండు శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడము, ఇది నిజంగా మన అందరి కూడా అభినందించిన విషయము. మనం గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన ప్రథమ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను. నేను రాజీవ్ యువ వికాసము పథకాన్ని ప్రవేశపెట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. దాన్ని అందరూ ఆమోదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ చప్పట్లతోటి అర్థం చేసుకోండి, దీన్ని సక్రమంగా ఉపయోగించండి. దీన్ని ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూడండి. దీంట్లో మనం చూస్తే కావలసిన సమాచారం కూడా మీరు చూస్తే ఉండాలి. కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు తప్పనిసరి అన్ని కులాల వారికి, వాళ్ళ ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ ఎస్టీ ఎవరైనా కావచ్చు. అదేవిధంగా పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, లబ్ధిదారుని యొక్క ఫోన్ నంబర్. అదేవిధంగా మనం చూస్తే కుటుంబానికి ఒకరికి మాత్రమే వస్తాయి. మా ఇంట్లో 2 ఉన్నా 3 ఉన్నామంటే రాదు, కుటుంబానికి ఒకరికి వస్తాయి. అదేవిధంగా 75 అంశాలు ఉన్నాయి. దీంట్లో చాలా ఉన్నాయి. ఎట్ల పంట దగ్గర మొదలు పెడితే, ఆయిల్ ఇంజన్ దగ్గర మొదలు పెడితే, ఆయిల్ ఫామ్ పంట దగ్గర మొదలు పెడితే చాలా ఉన్నాయి. గేదెలు కావచ్చు, ఆవులు కావచ్చు, డైరీ ఫామ్ కావచ్చు, కోడిగుడ్ల వ్యాపారం కావచ్చు, చేపల వ్యాపారం కావచ్చు, మేకల పెంపకం కావచ్చు, పాల వ్యాపారం కావచ్చు, పౌల్ట్రీ ఫామ్ కావచ్చు, గొర్రెల పెంపకం కావచ్చు, ఎయిర్ కూలర్ల రిపేర్ కావచ్చు, స్టీల్ సామాన్ల వ్యాపారం, ఆటోమొబైల్స్ మొత్తం ఉన్నాయి. చూడండి, ఇవన్నీ కావాలంటే తెలుసుకుంటారు. నేను చెప్పాను ఇంతకుముందు 35 సంవత్సరాల వాళ్ళకి, 35 సంవత్సరాలు అది కరెక్ట్ కాదు. కానీ 35 సంవత్సరాల లోపల వాళ్ళకే దీంట్లో కూడా మళ్ళీ మీరు ఇచ్చిన 10,000 అప్లికేషన్స్ వస్తాయి. 10,000 అప్లికేషన్స్ లో కూడా మనం ఒక క్రైటీరియా పెట్టుకుంటాం. దాంట్లో అవన్నీ కూడా నామ్స్ వస్తున్నాయి. అందులోంచి 35 సంవత్సరాల లోపల వాళ్ళ చదువుకున్న వాళ్ళని గ్రేడ్ని బట్టి, చదువును బట్టి కూడా ఉంటాయి. అందులోంచి ఇవన్నీ ఉంటాయి. దాంట్లో అప్పుడు అప్డేట్ చేస్తారు, చూసుకోండి. అందులోంచి ఫార్మేట్ వస్తే ఫార్మేట్లో అన్ని వివరాలు వస్తాయి. కానీ 35 లోపలనే, ఎందుకంటే యూత్ అనేది 35 లోపలనే, యువ వికాసం అనేది 35 ఇయర్స్ యూత్, 35 ఇయర్స్ లోపల ఉంటుంది. కనుక వీటన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి. ఇంకేమైనా అనుమానాలు వచ్చినా కూడా సంతోష్కు ఫోన్ చేయవచ్చు మీరు. అదేవిధంగా శ్రీధర్కు ఫోన్ చేయవచ్చు. శ్రీధర్ కూడా సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటాడు. ఇమ్మీడియట్లీ ఏ మండలంలో ఆ మండలంలో మీరు ఒక టీమ్స్ కింద ఫస్ట్ మండల టీం వేసుకోండి. ఆల్రెడీ ఉండదు మీకు. ఆ మండల టీం పోయి ఆ గ్రామంలో 3 4 ఏమి అది చూడండి, కంపు చేసుకోకండి. చేసుకొని ఆ 3 4 పేర్లు కూడా పంపేయండి. మన 10 మంది 20 మంది అంటే కూడా కంపు అయిపోతారు. కానీ నా బామ్మాడికో, నా తమ్ముడికో, నావని పెట్టుకుంటానంటే మాత్రము కట్టు మొదలే చెప్తున్నా. అందులోంచి చూసి కష్టపడ్డ వాళ్ళకు చూసి ఫస్ట్ ప్రియారిటీ, తర్వాత అటు ఇటు ఉన్న వాళ్ళకు సెకండ్ ప్రియారిటీ, ఏమైనా మిగిలితే థర్డ్ ప్రియారిటీ. కూడా మనము అర్హత ఉన్న వాళ్ళకి ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. ఇంకేదో 55 అంటాను కానీ
ఇతర రాష్ట్రంలో లేకపోతే దుబాయ్ అని చాలా మంది అంటున్నారు, ఇతర రాష్ట్రంలో పెట్టిల్లు అని ఒకటి అంటున్నారు, బీజేపీ గవర్నమెంట్ ఉన్న కాడ పెట్టిల్లు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఈ ఫేక్ న్యూస్ ను డెవలప్ చేసి పబ్లిక్ లో పర్క్యులేట్ చేసి ఒక మాస్ సైకలాజీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి ఏంటంటే పబ్లిక్ మీద మాస్ సైకలాజీగా వాళ్ళను నిజమేనా ఇది, ఎందుకంటే మనం చూసావా తినగ తినగ వేమ తీయనవును అంట. అట్నే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా నిజం గడప దాటక ముందే అబద్ధం మొత్తం ఊరు చుట్టూ వస్తుందట. అందు నుంచి ఈ మధ్య కాలంలో పరిణామాలలో చూస్తే అబద్ధాన్ని ఎక్కువ ప్రజలు నమ్మిలు నిజమే కదా అని. కానీ మన గత 3 నెలల నుండి మన రాష్ట్ర నాయకత్వము, జిల్లా నియోజకవర్గ మండల నాయకత్వాన్ని కూడా మనం యాక్టివ్ అయ్యి కొంత మూమెంటం డెవలప్ చేసినాం. ఈ మధ్యన రిపోర్ట్స్ వచ్చి కొంత పాజిటివ్గా డెవలప్ అయినాయి. అంటే ఇదొక మీకు చెప్తున్నా, మీకు అందు నుంచి మీ యూత్ పిల్లలే ఎక్కువ సోషల్ మీడియాను మీరు కౌంటర్ చేయవలసిన అవసరం ఉంది, ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మూడు తోడుగా జవాబు దేనా అని అంటారు చూసారా. అందునుంచే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక మాట అన్నాడు, ఇంటిగా జవాబు పత్తర్ సే దేనా అని అన్నాడు. అవన్నీ కూడా మనం అంటే పోయి మీద పడి కొట్టమని కాదు నేను అనేది. అంటే వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాన్ని మనము బలంగా ఎదుర్కోవాలి. అది మీ యూత్ వల్లనే సాధ్యమవుతారు. ఆ యూత్ పిల్లల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవి ఆర్గనైజేషన్ పరమైన విషయాలు చెప్పుకుంటూ ఇవాళ ఇంకొక విషయాన్ని గ్రహించాలి. ఇవాళ ఒక పెద్ద మనిషి ఒక మాట చెప్పాడు, రోజు చేపలు పట్టుకొని వచ్చి ఇంటింటికి చేపలు ఇవ్వడం అనేది అప్పటికప్పుడు ఒక సంతోషమే కావచ్చు, కానీ ఒక రకంగా మనం సోమరులను తయారు చేస్తున్నాము అనేది ఒక సిద్ధాంతం ఉన్నది. నాకు పేరు గుర్తులేదు, కానీ ఒక ఇంటింటికి చేపలు పట్టి మనం తీసుకొచ్చి ఇవ్వడం కాదు, వాడికి చేపలు పట్టుకోవడం నేర్పియాలి. మనం చేపలు పట్టుకునే అవకాశం ఇచ్చినప్పుడు చేపలు పట్టుకుంటాడు, వాడి కుటుంబానికి అమ్ముకొని వాడు ఆదాయం పెంపొందించుకుంటాడు. అందునుంచే వాళ్ళ మేధావులలో ఒక చర్చ జరుగుతున్నది. వాళ్ళ హై లెవెల్లో కూడా నిన్న కూడా చేశారు. కార్యక్రమాలు అంటున్నారు అవసరమే, కానీ వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందడానికి ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు? ఓట్లు వచ్చినాయి, ఎన్నికలు వచ్చినాయి అని అంటే తాయిలాలు ప్రకటించే అధికారంలోకి వస్తున్నారు. అలాగే మా దగ్గర ప్రభుత్వంలో డబ్బులు లేవంటున్నారు, ఆ తాయిలాలకు డబ్బులు ఇస్తే సరిపోతానికి ఏమి లేవంటున్నారు. కానీ వాళ్ళ యువత మొత్తం నిర్వీర్యం అయిపోతుంది ఉపాధి అవకాశాలు లేక. అలాంటి యువతకు ఉపాధి అవకాశాలు కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు పెంపొందించడానికి కానీ మీరు చేస్తున్న కృషి ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళ సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేస్తున్నారు. అందునుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచించారు, మనం మీరే ఒక పునాది ఏర్పరచుకునే అవకాశాలు ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారి యొక్క నాయకత్వంలో కల్పిస్తుంది. దీన్ని ఎంత మట్టుకు మరి సక్రమంగా ఉపయోగించుకుంటారనేది కూడా అవసరం. అందునుంచే మీకే అప్పచెప్తున్న ఈ బాధ్యత రాజీవ్ యువ వికాసానికి సంబంధించి సెలక్షన్ ఆఫ్ పేర్లు ఫస్ట్ ప్రియారిటీ అవునన్నా కాదన్న మన వాళ్ళే మన వాళ్ళకి ఇచ్చేదంటే కూడా అర్హత ఉండాలి. అంతేగాని ఉద్యోగస్తుల కుటుంబాలకు లేకుంటే బలిసిన వాళ్ళకు వ్యాపారస్తులకు ఇచ్చి మనవాడు ఇద్దాం సార్ అంటే మాత్రం మీరు భంగమవుతారు. ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్లకు, దీన్ని స్వయం ఉపాధి కింద పెంచుకునే వాళ్లకు ఈ అవకాశం ఇవ్వాలి. అందులోంచి ఇవాళ మనం చూస్తే మొత్తం రాష్ట్రంలో 5 లక్షల యూనిట్లు, దాంట్లో మన ప్రతి నియోజకవర్గానికి 5,000 యూనిట్లు, 5,000 మందికి ఇది ప్రారంభం. అందులో నేను ఇంతకుముందు చెప్పారు, వివిధ రకాలుగా కూడా కల్పిస్తాం. దీని ఒక లిస్టు గవర్నమెంట్ మెయింటైన్ చేస్తాయి, మన యొక్క కార్యాలయంలో కూడా మెయింటైన్ చేస్తాం. ప్రతి ఒక్క వివరాలు మొన్న కూడా మీకు చూస్తే గ్రామాలకు మీకు వివరాలు పంపించినాం. వ్యక్తిగతమైన సీఎంఆర్ఎఫ్ ఎవరికి ఇచ్చినాం, అదేవిధంగా మనం చూస్తే కళ్యాణ లక్ష్మి ఎవరికి ఇచ్చినాం, అడ్రస్తో సహా మీకు పంపించాం. రేపు ఇవి కూడా అట్లా పంపిస్తుంటాం. కనుక ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకోండి, మీ భవిష్యత్తుకు దోహదపడతాయి ఇవి. కనుక రేపు మీరు జాబ్ మేళకు సంబంధించి కూడా వాళ్ళనే కాదు మొత్తం ఓపెన్ టు ఆల్ కూడా పంపిస్తున్నాం.
అప్పటికి మీరు అప్లికేషన్ తీసుకోండి. అక్కడ ఒక కౌంటర్ పెడతాము. ఈ కౌంటర్లో మీరు ఫామ్ ప్రొఫార్మా కూడా ఉన్నది. ప్రొఫార్మా కూడా మీకు ఆన్లైన్లో పెడతాం, మీకు వాట్సాప్ గ్రూప్లలో పెడతాం. అది శ్రీధర్ ఫాలో చేసుకోవాలి. టోటల్గా నాయకత్వం టీములుగా ఏర్పడండి. గ్రామంలో కూడా టీములుగా చేసుకోండి. ఎట్లయితే ఇంద్రమ్మ కమిటీ చేసినామో ఆ విధంగా గ్రామంలో కూడా యూత్ కమిటీ చేసుకోండి. వెంటనే అయిపోవాలి. ఈ వారం రోజుల కూడా దీని గురించి, యువ వికాసం గురించి, రాజీవ్ యువ వికాసం గురించి నిబద్ధత గల వాళ్ళతో వేయండి. ఒక 3 మెన్ కమిటీ 4 మెన్ కమిటీ వేయండి. వేసి అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితులు చూసి ఇవాళ మీకు ఇక్కడ వివరాలు కూడా ఇస్తున్నాం. టోటల్గా వస్తే 90 అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా మీకు వాట్సాప్ లో పెడతాం. ఇది శ్రీధర్ ఈ బాధ్యత తీసుకుంటాడు. మన దగ్గర తీసుకొని మొత్తము అందరికీ కూడా ఇది వాట్సాప్ లో పెట్టడం జరుగుతుంది. దీంట్లో మనం చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుద్యోగ యువత దీని నుంచి చూస్తే మార్చి 17 బడ్జెట్ లో చాలా స్పష్టంగా పెట్టడం జరిగింది. అదే కాకుండా మనం చూస్తే 6,000 కోట్లు అని మీకు చెప్పాను. 50,000 నుండి 4 లక్షల వరకు వస్తాయి. మరి దీంట్లో 60% కొన్నిటి సబ్సిడీ, 80% కొన్నిటి సబ్సిడీ ఉన్నాయి. అంటే మేము లోన్ తీసుకుంటామా వచ్చిన తర్వాత ఇస్తామనేది కాదు. నువ్వు ఏం చేస్తావు అమౌంట్ మాత్రం ఉండాలి. 60% అంటే తీసుకున్నారంటే 40,000 ఉండాలి. 80% అంటే లక్ష తీసుకుంటారంటే 20,000 ఉండాలి. ఆ విధంగా స్కీమ్ల బట్టి కూడా ఉంటాయి. దీన్ని మీరు క్లోజ్గా మానిటర్ చేయండి. మానిటర్ చేస్తే వీటి వివరాలు మీరన్నీ ఎప్పటికప్పుడు కూడా మనకు ఆఫీసుకు పంపేయండి. ఇక్కడ ఉన్నాడు శ్రీకాంత్ ఉన్నాడు, శ్రీనాథ్ మొత్తం అన్ని క్రోడీకరిస్తాడు. అదేవిధంగా మనం చూస్తే శ్రీధర్కు మొత్తం టోటల్ గా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా తనున్నాడు. టోటల్ సపోర్ట్ గా మన సంతోష్ ఉన్నాడు. నువ్వు సంతోష్ తో టచ్ ఉండి సంతోష్ దగ్గర డైరెక్షన్ తీసుకోవాలి, మళ్ళీ ఇవ్వాలి టోటల్ గా. ఎందుకంటే యూత్ తను కూడా ఒక యువకుడు కనుక యూత్ విషయంలో ఈ టోటల్ ఇవాళ మనం ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి సంబంధించి టోటల్ గా సంతోష ఫాలో చేస్తున్నాడు. ఇవాళ ఇతర నియోజకవర్గాల కన్నా మన దగ్గర ఎక్కువ తీసుకొచ్చినాం. మనం 2 విషయాలలో చెప్పినాం. ఒకటి ఏంటి అని అంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. గత ప్రభుత్వంలో గత ఎమ్మెల్యే గారు వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇచ్చిండు, కాంగ్రెస్ వాళ్ళకి అసలు ఇవ్వాలి ఇబ్బంది. కానీ పాటుగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఉన్న వనరులలో ఎంత మటుకు మనం కల్పించగలుగుతామని చెప్పి ఒక ఆలోచన చేసి ఈరోజు బడ్జెట్ లో అవసరం ఉంటే ఇంకా పెంచుతారు. ఇవాళ బడ్జెట్ లో 6 లక్షలే కోట్లే ఒక పరిశ్రమని కాకుండా ఇవాళ ఉన్న పరిస్థితులలో, ఆర్థిక పరిస్థితులలో ఇప్పుడు 6,000 కోట్లు దీనికి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు పెంపొందించడానికి కూడా అన్ని విధాలా కృషి చేస్తున్నది మన ప్రభుత్వం. రెవెన్యూ పెంచుతున్నారు. రెవెన్యూ పెరుగుతుంటే ఇంకా యాడ్ అవుతుంటారు. నాకేం అనుమానం లేదు. ఇవాళ ఆర్థికంగా వెనుకబడ్డామని ఏమీ లేదు. కానీ గత సంవత్సర కాలం నుండి వీళ్ళు చేసుకుంటున్న చర్యల వల్ల, ఎందుకంటే మీ అందరికీ తెలుసు మన దావోస్ పైన ఇతర దేశాలకు పోయినా కూడా ఈ రోజు మొత్తం ఈ రాష్ట్రంలో మరి పెట్టుబడులు తీసుకురావాలని చెప్పి 1,78,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. దాంతో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దాంతో మన రెవెన్యూ పెరుగుతుంది. మొన్నటి వరకు మన టెక్స్టైల్ పార్క్ కూడా ఎవరు పట్టించుకోలే. కానీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత మరి దాన్ని పట్టించుకోవడమే కాకుండా ఈవెన్ సౌత్ కొరియా పోయినప్పుడు కూడా ఇంకా కొన్ని టెక్స్టైల్ పార్క్స్ వాళ్ళు రావడానికి, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ వాళ్ళు రావడానికి చెప్పారు. వాళ్ళు కొన్ని మౌలిక సదుపాయాలు పెంచాలి అని అన్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ మనం మామూలు ఎయిర్పోర్టు దాన్ని మనం ఇవాళ భూ సమస్యలు కానీ దాన్ని కూడా నియమించినామో మీ ఇంటికి వచ్చినామంటారు. అధికారంలో ఉన్నారు, సంవత్సరాల అధికారంలో ఉన్నారు, సమస్య పరిష్కరించలేకపోయారు. దానికి ఒక ప్రధానమైన సమస్య ఉండే, జిఎంఆర్ వాళ్ళకు అగ్రిమెంట్ చేసినప్పుడు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఒక అగ్రిమెంట్ అయినప్పుడు 150 కిలోమీటర్ పరిధిలో గవర్నమెంట్ పరంగా ఎక్కడ కూడా కొత్త ఎయిర్పోర్ట్ ఇవ్వము, గవర్నమెంట్ వాళ్ళే పెట్టుకోవాలి, వేరే వాళ్ళకి లేదు అని చెప్పి ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ 10 సంవత్సరాలు ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది, అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, వాళ్ళు ఒప్పించలేకపోయింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు
మన ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని పంపించి వాళ్ళకి ఇంకా కొన్ని ప్రభుత్వంతో అవసరాలు పడ్డాయి, పంపించి అన్నారు మీరు అది ఒప్పుకుంటేనే మీ అవసరాలు తీరుస్తామని చెప్పించడం వల్ల వెంటనే వాళ్ళు బోర్డు కమిటీ కూర్చొని ఒక తీర్మానం చేసి ఇవ్వడము, వెంటనే భూమి సమస్య కూడా మనం పరిష్కరించాం. వర్గానికి సంబంధించి 253 ఎకరాలు పోయే దాంట్లో కొంత గుంటూరు పల్లె వాళ్ళకి కొంత ఉండే వాళ్ళకి కొన్ని సమస్యలు ఉంటే వాళ్ళతో మాట్లాడినాం. ఇక్కడే కూర్చొని 2 సార్లు మీటింగ్ పెట్టాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రకాష్ అన్న మీ నియోజకవర్గానికి సంబంధించిన ఉన్నారు, మరి మీరు కొంచెం పిలిచి మాట్లాడండి, ఈ సమస్య పరిష్కరించండి అని అన్నారు. వారు పిలిచి మాట్లాడినాము, ఆ సమస్య కూడా పరిష్కారం అయింది. దానికి 205 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఆ విధంగా ఒక ఆలోచనతోటి ఉద్యోగ అవకాశాలు కూడా పెంపొందించే దిశలో మనం పోతున్నాం. అందులోంచి ఇవాళ మన ప్రభుత్వం కూడా ఆలోచించింది వివిధ రకాలుగా. ఉద్యోగాలే కావాలి అంటే ప్రభుత్వ ఉద్యోగాలు అందరికి రావు, లేదా ప్రైవేట్ ఉద్యోగాలు రావాలి అంటే ప్రైవేట్ ఉద్యోగాలు కూడా అందరికి రావు. కనుక కొంత స్వయం ఉపాధి అవకాశాలు కూడా పెంపొందించాలనే ఉద్దేశంతో ఆలోచనతోటి ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఒక రకంగా నా అదృష్టం కూడా, ఎందుకంటే వ్యక్తపరిచెడతాను 7 లక్షల కోట్ల అంటే దగ్గర మన బకాయి అప్పులు కలుపుకుంటే, బకాయి పేమెంట్స్ కలుపుకుంటే 8 లక్షల కోట్ల అప్పు చేసింది పోయిన ప్రభుత్వము. మనము మొదటి సంవత్సరంలోనే దగ్గర ఇవాళ 50,000 కోట్ల నిధులు ఇవాళ సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించే నిర్ణయాలు తీసుకున్నాము. ఇవాళ మనం చూస్తే మహిళా సోదరిమణులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించినాము. దగ్గర 4,000 కోట్లు ఉచిత బస్ సౌకర్యానికి చెల్లించాము. తర్వాత మనం చూస్తే 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నాము. ఒక్కొక్క ఇంటికి దగ్గర లేదన్నా కూడా తక్కువ 7,000 నుండి 8,000 ఆదాయం అయింది. అదేవిధంగా 2 గ్యాస్ సిలిండర్లు ఇప్పటి వరకు వాడుకుని ఉండొచ్చు, మనం 500 రూపాయలకి ఇస్తున్నాము. 600 రూపాయలు సబ్సిడీ ఇచ్చినామంటే సంవత్సరానికి 4 సిలిండర్లు వాడతారు. సంవత్సరం అయింది అంటే 4 ఆరుల 24, దగ్గర 2,400 వరకు అది ఇచ్చినాము. అదేవిధంగా మనం చూస్తే ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తున్నాము. అన్నిటికన్నా ముఖ్యంగా 10 సంవత్సరాల అధికారంలో ఉన్న ప్రభుత్వము తిప్పి కొడితే 8,000 10,000 మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. మనం ఇప్పటికే మొన్న కొత్తగా ఇచ్చిన 1,600 1,200 ఉద్యోగాలు ఇచ్చినాము. అదే కాకుండా మనం చూస్తే రైతులకు సంబంధించి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాము. మొన్న మీరు చూశారు, కొన్ని వృద్ధాప్య పెన్షన్స్ కానీ, అదే కాకుండా ఇంకా ఒకటి ఇందిరమ్మ 10,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వబోతున్నాము. అదేవిధంగా రైతు రుణమాఫీ 21,000 కోట్లతోటి 2 లక్షల వరకు ఉన్న వాళ్ళకు, వాళ్ళ మీ అందరికి గుర్తు కూడా ఉండాలి, 2 లక్షలు ఉన్న వారికి మాఫీ చేసినాం. ఏదన్నా రాలేదు అంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉండొచ్చు, 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి మాఫీ చేస్తున్నామో అక్కడ వరకు చేసినాము. అది ఒక మాట. మనం ఏదైతే 2023 డిసెంబర్ 9వ తారీఖు వరకు ఎవరైతే 2 లక్షల లోపల ఉన్నాయో వాళ్ళకి మాత్రం మాఫీ అన్నా, మనం వాళ్ళకి మాఫీ చేసినాము. 21,000 కోట్లు చేసినాము. అయితే మీకు తెలుసు, ఒక్కటి కూడా ఇవ్వలే. తర్వాత మనం అనుకున్న స్థాయిలో పబ్లిక్ లో తీసుకుపోవడం అనేది చాలా బాధగా ఉందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు తమ ఆవేదన కూడా వ్యక్తపరచడం జరిగింది. ఇది ఎంతో అచీవ్మెంట్. ఇవాళ మన రాజీవ్ యువ వికాసం, ఇది దీని గురించి మనం వచ్చే ముందు ఇవాళ మనం చూస్తే దీంట్లో బీసీ పిల్లలు ఉన్నారు, ఎస్సీ పిల్లలు ఉన్నారు, ఎస్టీ పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళ కులగణన చేయడం ద్వారా మనం ఎంతో ఊహించి అంటే ఒక ఆలోచనతోటి ఎక్కడ కూడా
చట్టపరమైన లొసుగులు ఉండొద్దు, చట్టపరమైన అడ్డంకులు రావద్దు అని చెప్పి 50 రోజులు 150 ఇళ్లకు ఒక ఎన్యూమరేటర్ పద్ధతిలో వాళ్ళ మీద మళ్ళీ మానిటరింగ్ చేయడం. 1,07,000 మంది ఎన్యూమరేటర్స్. మీరు ఆలోచన చేయాలండి. 1,07,150 ఇళ్ళు బాధ్యత ఇచ్చి మనము చాలా పర్ఫెక్ట్ గా చేసినాం. మళ్ళీ వీళ్ళ మీద దగ్గర దగ్గర 10,000 మంది పైనే ఎక్కడికక్కడికి ఎట్లయితే మనం క్లస్టర్స్ ఏర్పాటు చేసుకుంటామో మన క్లస్టర్స్ ఇన్ఛార్జీలుగా బాధ్యతగా పెట్టాం. 3 అంశాలు చెప్పాను. మీరు మర్చిపోయి ఉంటారు కానీ నేను మర్చిపోలేదు, మర్చిపోతలేను కూడా. మీ అందరూ జాబ్ మేళా అనేది వాస్తవంగా 4 నెలల కింద మాట్లాడాను. ప్రతి గ్రామం నుండి కూడా 1000కి 10 మంది యువకుల యొక్క వివరాలు తెప్పించాను. వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్, అదేవిధంగా వాళ్ళ కులం, వాళ్ళ వయసు, వాళ్ళకి ఏ దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నదో దాని యొక్క వివరాలు కూడా మొత్తం తెప్పించాను. 3,600 మంది వివరాలు వచ్చినాయి నా దగ్గరికి. 3,600 మంది వివరాలు వచ్చినాయి. అది పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఇప్పించాను. అదేవిధంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే యువకులతో పాటుగా యువతీ సోదరుమణులు, మహిళా సోదరుమణుల వివరాలు కూడా మండల పరిషత్ ద్వారా తెప్పించారు. వాళ్ళ దగ్గర 2,500-300 వచ్చినాయి. 2,572 పేర్లు, వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ క్వాలిఫికేషన్స్, వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నది అనే వివరాలు కూడా తెప్పడం జరిగింది. దానికి కాను వాస్తవంగా నేను అమెరికాకు పోకముందు జనవరిలో పోయి దానికన్నా ముందు జాబ్ మేళ గురించి ప్లాన్ చేశాను. కానీ కొంత ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంచడం వల్ల డిలే అయింది. రేపు 4వ తారీఖున మన పరకాల్లో జాబ్ మేళ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. దేంట్లో భాగం అంటే ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాల్లో నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు పెంపొందిస్తాను అని అన్నాను. ఒకసారి గుర్తు చేసుకోండి. రెండవది వచ్చి రైతులకు గిట్టుబాటు ధరలు పెరిగే విధంగా రైతుల యొక్క ఆధునిక యంత్రాలు అందుబాటులో తీసుకోవడంతో పాటుగా ఆధునిక వ్యవసాయ పద్ధతులలో కూడా వాళ్ళకి ట్రైనింగ్లు ఇప్పించే పద్ధతిలో రైతులకు సంబంధించి కూడా ప్రత్యేక కార్యక్రమం తీసుకుంటారు అని అన్నాను. అదేవిధంగా మహిళా సోదరులకు ప్రతి మండలానికి మహిళా బ్యాంక్ ఏర్పాటుతో పాటుగా మహిళల యొక్క ఆర్థిక పరిస్థితులు పెంపొందించడానికి కృషి చేస్తానని చెప్పి అన్నాను. ఇప్పటికే 2 మీద శ్రద్ధ పెట్టాం. 2 చేసినాం, ఇంకొకటి చేయాలి. అది రైతులది కూడా ఇది కాంగ్రెస్, అది రైతులకు కూడా వెంబడి పడతాం. ఇప్పటికే మహిళా సోదరులకు మనం చూస్తే ఇటు లాదలలో అదేవిధంగా సంఘంలో మనము స్కిల్ డెవలప్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి మహిళలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లలో కూడా వాళ్ళకు కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పి ట్రైనింగ్ సెంటర్ను కూడా రేపు 4వ తారీఖు నాడు గౌరవ శ్రీధర్ బాబు గారు మంత్రివర్యులు వచ్చి ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా మనం మొత్తం 6 మండలాలలో కూడా మహిళా సోదరులకు టెక్స్టైల్ పార్క్ వాళ్ళతోటి 3 మీటింగ్లు పెట్టించాను. 2 మీటింగ్లలో మంత్రి గారు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేము ట్రైనింగ్లు ఇప్పిస్తాం. మొదలు మా సంఘం తీసుకుంటే వాళ్ళకి రావాలి అవకాశాలు, ల్యాండ్ లూజర్స్ రావాలి, తర్వాత మా నియోజకవర్గంలో ఉన్న మహిళా సోదరులకు రావాలి అని చెప్పి మరి స్టిచ్చింగ్ మీద కూడా ట్రైనింగ్లు ఇప్పిస్తున్నాను వాళ్ళతో మాట్లాడి. తీసుకుంట సంఘం మనం ప్రారంభించుకున్నాం. రేపు 4వ తారీఖు నాడు ఆ సెంటర్ కూడా ఆత్మకూరు అదేవిధంగా గ్రామాన్ని ప్రారంభిస్తున్నాము. మరి అదేవిధంగా మిగిలిన 2 మండలాలు కూడా ఇవి అయిన తర్వాత కూడా ప్రారంభిస్తున్నాం. అంటే ఏ విధంగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాం, అందిపుచ్చుకొని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొక ఆలోచన కూడా చేసినాం. ఇవాళ పాల యొక్క రిక్వైర్మెంట్ ఉన్నది. అందులోంచి ఇవాళ డైరీని ఇవాళ మీ దృష్టి కూడా వచ్చి ఉండాలి. ఇటు సంక్షేమం గీసుకొండలో డైరీ సెంటర్ పెడుతున్నాం, అదేవిధంగా దామరలో కూడా డైరీ సెంటర్ పెడుతున్నాం. గీసుకొండ సంఖ్యం వచ్చి దామరకు ఈ 4 మండలాలు నడిపొడే పరికాల ఆత్మకూరుకి వచ్చి దామరలో 2 సెంటర్లు ఏర్పాటు చేయడానికి కూడా గత 6 నెలలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే మనం చూసినాం 8,500 మంది మహిళల యొక్క వివరాలు వచ్చినాయి. మన దగ్గరికి లీటర్ల పాలు యొక్క వివరాలు వచ్చినాయి. వాళ్ళందరినీ కూడా పేర్లు నామోదు చేసుకున్నాం. వాళ్ళకు సొసైటీలు కాన్స్టిట్యూట్ చేసినాం. వాళ్ళ దగ్గర 26 అంటే గీసుకొండ సంఖ్యం 26 సొసైటీలు కాన్స్టిట్యూట్ అయినాయి. అదేవిధంగా ఈ ఆత్మకూరు పరకాల మన దామెర 27 అయినాయి. అదేవిధంగా పరకాల నాడు కూడా అక్కడ కలిపి 27 సొసైటీలు ఫామ్ అయినాయి. వాళ్ళకి మురుగనూరు తీసుకుపోతున్నాం. మురుగనూరు కూడా మొత్తము
డైలీ ఒక 2 రోజుల ట్రైనింగ్ ఇప్పిస్తున్న వాళ్ళకు ఎవరైతే కమిటీ సభ్యులుగా ఎన్నుకోబడ్డారో